చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడాడో, ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, తీవ్రమైన నేరాలు చేశాడు, అన్ని ఓకే. మరి అతన్ని శిక్షించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? కోర్టులు శిక్షించాలి, అంతే తప్ప పోలీసులు శిక్షించడానికి లేదు కదా. ఇప్పుడు సాయి కృష్ణ చేసిన నేరాలు ఘోరాలకు సంబంధించినటువంటి దానికన్నా కూడా ఈ ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజు మీద మోపబడినటువంటి నేరాలు, ఈ ప్రభుత్వం ఎవరు కూటమి ప్రభుత్వం మోపబడిన నేరాలకు సంబంధించిన దాని గురించే నేను చెప్తున్నా. అతను సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని అక్రమంగా కస్టడీలోకి తీసుకోవటం, అతన్ని కస్టోడియల్ టార్చర్ గురి చేయటం, అతను చనిపోయేటట్లు చేయటము, అతను చనిపోయిన తర్వాత ఆ బాడీని మాయం చేయటము, ఇవన్నీ తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి సిఐ నాగరాజు. ఈ కేసులో యాజ్ పర్ ఎఫ్ఐఆర్ నాగరాజుకి సంబంధించినటువంటి నేరాల నిరూపణ జరిగితే అతనికి మరణ శిక్ష వరకు పడేదానికి అవకాశం ఉంటుంది. జీవిత కారాగార శిక్ష నుంచి మరణ శిక్ష కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. అంత తీవ్రమైన చేశాడు నాగరాజు. మరి అప్పుడు ఫైనల్ గా ఇప్పుడు సాయి కృష్ణ ఎన్ని నేరాలు చేశాడు ఏమిటి ఇవన్నీ కోర్టులో వాళ్ళని ఆధారపరిచి ఉంటే కోర్టులు తేల్చేటువంటి అంశం. ఎవరు సపోర్ట్ చేయమన్నారు? అసలుకి సాయి కృష్ణకి ఎవరు సపోర్ట్ చేయనక్కర్లేదు. అతను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం అనేటువంటిది పోలీసులు బాధ్యత. అంతకన్నా తీవ్రమైన అని సిఐకి సంబంధించినటువంటి విషయంలో మరి ఆయన చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి మొన్నే తమిళనాడు కోర్టు ఇలాగా ఎవరైతే లాకప్ డెత్ లకు పాల్పడినటువంటి నిందితులకి మరణ శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ లాకప్ డెత్ కు సంబంధించినటువంటి కేసు ఈ రోజున సిఐకి మరణ శిక్ష పడేదానికి అవకాశం. నేను ఒకటి కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు సిఐ తప్పు చేసి ఉంటే, సిఐతో పాటు కొంతమంది తప్పు చేసి ఉంటే, ఎస్ మీ తప్పు చేశారు అని వాళ్ళని ఆయన సస్పెండ్ చేయటంతో పాటుగా ఆయన అరెస్ట్ చేయటము, అదేవిధంగా ఆయన్ని చట్టబద్ధంగా శిక్షించడం అనేటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం కింద చేస్తే అసలు ఈ ప్రభుత్వానికి సమస్య ఉండేదే కాదు. అది చేయకుండా ఈ రోజు ఏం చేస్తున్నారు? మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించాడు కదా, పవన్ కళ్యాణ్ స్పందించాడు కదా, దాని మీద విచారణకు ఆదేశించారు కదా అని చెప్పొచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నది ప్రభుత్వం. ఏ విధంగా? ఎప్పుడు జరిగింది ఇది? మే 9వ తారీఖున అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ పర్ ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయం, పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు ప్రకారంగా మే 23, 24, 25 తారీఖుల్లో అతను ఒక అనాథ శవం లాగా ఆధారాలు లేకుండా తగలబెట్టేటువంటి ప్రక్రియను కూడా పోలీసులు సక్సెస్ఫుల్ గా చేశారు. మరి ఇప్పుడు ఎన్నాళ్ళైంది జరిగి? మే 25వ తారీఖు అతను తగలబెట్టుంటే అనాథ శవం లాగా, మరి ఇప్పుడు ఎంత తారీఖు? సుమారుగా 25 రోజుల పాటు లేక 30 రోజుల పాటు జరిగిన తర్వాత తమ కుటుంబం అంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరిగింది, కోర్టుల చుట్టూ తిరిగారు. ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? అంటే ఈ విషయంలో ప్రధానంగా రెస్పాండ్ అవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అంటారా? హోమ్ మినిస్టర్ కి తెలవకుండా ఏం జరగదంటారా? మీరేమంటారు? ఎస్, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తిని తీసుకురావటం విచారించడం అనేటువంటిది సిఐ పరిధిలోనే జరిగింది. ఒకవేళ విచారించేటువంటి క్రమంలో సిఐ ఓవర్ యాక్షన్ చేయటం వల్ల అనుకోని పరిస్థితుల్లో గిన ఆ వ్యక్తి నిందితుడు గిన చనిపోతే దాన్ని ఏం చేస్తారు? కనీసంగా ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ, వాడు ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ఉరేసుకున్నాడు, లేకపోతే ఏదైనా దూకి చచ్చిపోయాడు పోలీస్ స్టేషన్ మీద నుంచి, ఇలాంటివన్నీ చేశారు. లేకపోతే మేము ఆసుపత్రికి తీసుకెళ్ళాం చచ్చిపోయాడు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఈ సిఐ ఏం చేశాడు? అతను చచ్చిపోయిన తర్వాత తీవ్రంగా వేధింపులకు గురి చేయటం, వారం 10 రోజుల పాటు చచ్చిపోయిన తర్వాత బస్ స్టాండ్ లో పడేయటం, ఆ తర్వాత అనాథ సేవలాగా తగలబెట్టేయటం, ఆధారాలు లేకుండా చేయటం, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ ఒక సిఐ చేయగలడా? సిఐ సాధ్యమయ్యేటువంటి పనేనా? ఒక సిఐ వాళ్ళ సాధ్యమేనా? వాళ్ళ పోలీస్ స్టేషన్కి అందరికి తెలుసు కదా. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ ఏం జరుగుతుంది వ్యవహారం అనేది ఏసీపీకి తెలుసు కదా. దానికి సంబంధించినటువంటి వ్యవహారం సిపి వరకు తెలియటానికి అవకాశం ఉంది కదా, ఒక లాకప్ డెత్ జరిగినటువంటి పరిస్థితులు ఉంటే. మరి వీళ్ళందరూ కప్పిపెట్టినటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వానికి, హోంశాఖకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవా? ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఒక క్వశ్చన్ సామాన్యుడిది.
అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందనుకోవాలి? హోమ్ మినిస్టర్ దగ్గర ఉందనుకోవాలా, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందనుకోవాలా? ఎందుకంటే ప్రధానంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా సత్యేందర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైంలో లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం గతంలో రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటారు ఏమన్నా? ఏమండి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ల్యాండ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు మీరు జర్నలిస్టే కదా, మీరేం దాన్ని తెలియనట్టుగా అడగాల్సినటువంటి అవసరం ఏమి లేదు. హోంశాఖ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి, అదే విధంగా ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రశ్నలందరూ ముఖ్యమంత్రిని వేయాలి కదా దీనిలో, కేవలం ఆవిడెందుకు? మీరు వినండి, అందుకనే మాట్లాడేటప్పుడు 2 నిమిషాలు వింటే మీకు ఆ పాయింట్ లోకి వస్తాను నేను. వేరే వాళ్ళ గురించి హోంమంత్రిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే ఏం చెప్పారు? ఎప్పుడు ఇదంతా బయటికి రాకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు, ఇట్లా జరిగింది, లాకప్ డెత్ అంటున్నారు. ఎందుకంటే అన్ని దాని మీద సమాచారం ఉంది, దాని మీద ఏదో జరుగుతుంది, విచారణ జరుగుతుంది అని చెప్పారు, దాట వేశారు. ఇప్పుడు హోంమంత్రి దగ్గరికి సమాచారం ఉంది. తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రికి ప్రతిరోజు ఉదయం 5 గంటల కల్లా అంతకు ముందు రోజు ఏం జరిగింది అనేటువంటి విషయాల మీద ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం సమాచారం అంతా కూడా పూసగుచ్చినట్లు ముఖ్యమంత్రికి మరుస్తారు. ఏ రోజుకు ఆ రోజు ప్రతి చీమ చుట్టుకుమంటే ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూయే కాదండి, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రికి తెలియాల్సింది. అది మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు జరిగితే అతన్ని ఈ విధంగా ఒక లాకప్ డెత్ జరిగినటువంటి పరిస్థితి ఉంటే అదేది ఎక్కడ? విజయవాడ లాంటి సిటీ, రాజధాని నగరం, ఇది రాజధాని నడిబొట్టున, రాష్ట్ర రాజధాని నడిబొట్టున విజయవాడలో జరిగితే ముఖ్యమంత్రికి తెలియకుండా ఎందుకుంటది? హోంమంత్రికి ఎందుకు తెలియకుండా ఎందుకుంటది? సిపికి తెలియకుండా ఎందుకుంటే? డీజీపీకి తెలియకుండా ఎందుకుంటది? వీళ్ళందరూ హత్య చేయడానికి సహకరించారనో, హత్య చేయమని చెప్పారనో పాయింట్ కాదు ఇక్కడ. జరిగిన తర్వాత ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గాని, హోంమంత్రి గాని, డీజీపీ గాని, సిపి గాని వీళ్ళందరూ తప్పు చేసినటువంటి సిఐ నాగరాజుకు సహకరించినటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది ఈ వ్యవహారము. ఇది ఒక సిఐ మాత్రమే చేసినటువంటిది కాదు, వీళ్ళందరూ దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. నేను ఒక్కడ చెప్తానండి, ఎవరు అంగీకరించకపోయినా వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోమనండి. జనసేన, తెలుగుదేశం వాళ్ళనే, ఎవ్వరికి అభ్యంతరం లేదు. కృష్ణాంజనేయులు చెప్పేది అంతా తప్పని చెప్పినా నాకు అభ్యంతరం లేదు. నేను ఒక్క కంపారిజన్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని తీవ్రమైన వేధింపులకు గురి చేస్తే పోలీసులు, వాళ్ళు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అలాంటి పోలీసులకి సపోర్ట్ చేసిందండి. అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద అన్ని చేశారు, వాళ్ళకి బెయిల్ వచ్చేట్టు చేశారు. అదే విధంగా అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా 48 గంటలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎఫ్ఐఆర్ కట్టలేదు. వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తే, రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాడు. అలాగా సపోర్ట్ చేశాడు ఏకంగా. అదే విధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి, డాక్టర్ సుధాకర్ సంబంధించినటువంటి ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయం ప్రభుత్వ వేధింపులు. అదే విధంగా చీరాల కిరణ్కి సంబంధించినటువంటి పోలీసులు వేధింపులు. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనేటువంటి యువకుడిని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ లో గోడుగుండు గీయించినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని జగన్మోహన్ రెడ్డి నిర్భయంగా, నిస్సిగ్గుగా సపోర్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళకి 175కి పోవాలంటే 11 సీట్లకు వచ్చారు. దీన్ని వాళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే ఇప్పుడు అబ్దుల్ సలాం తరహాలోనే ఇప్పుడు పేరుపోగు క్రాంతి కిరణ్, అతను ఈ సిఐ వేధింపుల వల్లే కదా ఆత్మహత్య చేసుకొని సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. మరి దీన్ని కూడా ప్రభుత్వం వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి చనిపోతే సిఐ వేధింపుల వల్ల టార్చర్ చేస్తే సిఐ అంత నేరం చేసినోడేమో మంచోడయ్యాడు. ఇప్పుడు సాయి కృష్ణ అనేవాడు తీవ్రమైన నేరాలు చేశాడు, ఇది చేశాడు అని వీడియోలు చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇన్ని తప్పులు చేసేటువంటి సాయి కృష్ణ చంపేయటం మంచిదే అని అనుకునేటువంటి మీరు, ఒకవేళ మీ ఎమ్మెల్యే ఎవరైతే చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు ఉన్నాయి, మరి ఈ విధంగా చంపేయటానికి ఏమన్నా మీరు ఒక పోలీస్ స్టేషన్ లో పెట్టి చంపేయటానికి ఒప్పుకుంటారా? ఏమి చింతమనేని ప్రభాకర్కి ఒక న్యాయమాను, సాయి కృష్ణకు ఒక న్యాయమా? అందుకని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్నే ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. దానికి ఒత్తాసు పలుకుతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకని ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ నా దగ్గర లేదు, నేనేం చేయలేను, ల్యాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, లేకపోతే వంగలపూడి అంతే దగ్గర ఉంది, నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావయ్యా పవన్ కళ్యాణ్? తప్పంటే తప్పని చెప్పు. సాయి కృష్ణ ఆ నేరాలు చేశాడు అని చెప్పు, అతను కోర్టులో శిక్షించాలి. తప్పు చేసిన సీఐని కూడా ఈ విధమైన తప్పని చెప్పాలి. తప్పకుండా నువ్వు సన్నాయిలు నొక్కు నవ్వితే నీకు కూడా అంటుకుంటుంది ఈ బురద. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టు.
రైట్ మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, మీకు మోహన్ రెడ్డి గారు అజయ్ గారికి రైట్